ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26, 27 వచనములు. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఇదిగో, కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి. ఆయన నాలుక దహించు అగ్ని జ్వాలల వలె ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని ప్రజలుగా ఈ లోకములో ఎవరు బ్రతుకుచు, ఎవరు పోరాడుచు, ఎవరు బాధలలో, వేదనలో, శోధనలో ఉన్నారో, గాయములతోటే ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆదరించి వారి గాయములను కట్టి ఆశీర్వదించేటువంటి సమయము అతి సమీపములో ఉంది అని దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా బ్రతుకుతూనే ఉండాలి. ఎన్ని పరిస్థితులైనా, ఏ కష్టమైనా, ఏ శ్రమైనా, ఏ నింద అవమానాలైనా సరే దేవుని ప్రజలుగా మనము బ్రతుకుతూ ఉంటే తప్పక మన గాయములను కట్టతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎందుకు కోపముగా వచ్చుచున్నారు? ఎందుకు ఆయన దహించు అగ్ని వలె వస్తూ ఉన్నారు అని అంటే, తన ప్రజలను హింసించినటువంటి అనేక మందికి తీర్పు తీర్చడానికి, తన ప్రజలను అనేక మంది గాయములు చేసినటువంటి వారికి న్యాయము తీర్చడానికి దేవుడు రాబోచు ఉన్నారని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితాలలో, మీ జీవితాలలో ఏ గాయములు ఉన్నాయో, మీ హృదయములో ఏ గాయములు ఉన్నాయో వాటన్నింటినీ దేవుడు కట్టబోచు ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రజలుగానే బ్రతకండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది అపుస్తలుల దగ్గర నుండి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆయన ప్రజలుగా బ్రతికినటువంటి వారుగా జీవించి ఉన్నారు. మరి మనము కూడా ఈ తరము వారిలో మనము కూడా దేవుని ప్రజలుగానే బ్రతకాలి. దేవుని యందు నిత్యము నమ్మకము, విశ్వాసం ఉంచి ఈ లోకములో మనం నడవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ విధముగా జీవిస్తూ ఉంటారో వారందరి గాయములు కట్టే దేవుడు ఆయన. వారందరి తరపున ఉగ్రుడై దహించు అగ్నితో సమస్తమును, శత్రువులను చెత్త వలె కాల్చివేసేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదా గోత్రపు సింహము వలె రాబోచు ఉన్నారు ఆయన కోసం కనిపెట్టుకుని ఉండండి. ఏ గాయము మీరు పొంది ఉన్నారో ఈరోజు ఆ గాయమును దేవుడు కట్టబోతూ ఉన్నారు. విశ్వాసముగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ గాయం ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే దేవుడు స్వస్థపరిచి బాగు చేస్తారని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఎవరైతే గాయాలు చేశారో, మీకు ఎవరైతే గాయాలు పాలు అయిపోయి ఉన్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాధపడకండి. గాయము చేసిన ప్రతి దానికి దేవుడు ట్రీట్మెంట్ ఇవ్వబోచు ఉన్నారు. ధైర్యముగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మీ ప్రజలుగా బ్రతుకుతూ ఈ లోకములో అనేక గాయములయ్యా, శరీరములో, ఆత్మలో, కుటుంబాలలో అనేక గాయములు కలిగి అయ్యా తండ్రి ప్రభువా, మీ కొరకు ఎదురు చూస్తున్న మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. సహాయము చేయండి ప్రభువా. గాయము కట్టువారు మీరే అని వాగ్దానం ఇచ్చారు కదా తండ్రి. ఆ బిడ్డలకు గాయములు కట్టమని అడుగుచూ ఉన్నాం నాయన. మీరే నాయన తండ్రి, సహాయము చేయండి. స్వస్థత దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఎవరైతే నాయన బిడ్డలకు గాయాలు చేశారో, మానని గాయాలు చేశారో, హృదయం మీద, శరీరం మీద, ప్రభు కుటుంబంలో, సమాజంలో అయ్యా మారని మచ్చలు, గాయాలు చేశారో నాయన, మీరే వారందరికీ తీర్పు ఇవ్వుదురుగాక,
తీర్పు ఇచ్చుదురుగాక. సహాయము చేయండి నాయన. మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే కృపను చూపండి నాయన. మీ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. మీ ప్రజలుగానే బ్రతుకుతూ ఉన్నారు ప్రభువా. మీరే సహాయము చేసి ఎవరందరినీ దీవించి ఆశీర్వదించి గాయములు కట్టి సంతోషముతో నింపమని ప్రార్థన చేయించున్నాం నాయన. అయ్యా, ఈ రోజు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను, కుటుంబాలను దీవించండి. పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలకు అయ్యా మంచి నాయన తండ్రి ఆయుష్ను, ఆరోగ్యమును, అయ్యా అభివృద్ధిని కలిగించుదురుగాక. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను దీవించండి నాయన. ఆదరించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధుల ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి అయ్యా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చక్కగా తెలివితో, జ్ఞానంతో చక్కగా వ్రాసి ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడానికి సహాయం చేయండి నాయన. గర్భఫలములు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాం. అప్పుల సమస్యల నుంచి నాయన అయ్యా, ఎందుకు నా జీవితం అని బాధపడుతున్నవారు, ఎందుకు ఈ సమస్యల అప్పులు, నేను బ్రతికుండటం వ్యర్థం అనుకొని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే నాయన, జీవము కలిగిన మా తండ్రి వారికి గాయములు కట్టి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నామయ్యా. అవమానాలు తొలగించండి, అప్పుల వడ్డీల నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. దేవానికి వందనాలయ్యా. దేవ ప్రయాణాలను దీవించండి అయ్యా. నడిచే వారిని దీవించండి అయ్యా. బైక్స్లో, కార్లలో నాయన తండ్రి, ట్రైన్స్లో, బస్సులలో, ఫ్లైట్స్లో అయ్యా తండ్రి ప్రయాణిస్తున్న బిడ్డలందరినీ దీవించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీరే క్షేమకరంగా వారి గమ్యానికి చేర్చమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం నాయన. అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ప్రత్యేకముగా నాయన మాకు సహకరిస్తున్న అయ్యా మీ సత్య సువార్తకు అయ్యా తన సహకారులుగా నిలువబడిన మా కుటుంబములను నాయన ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, ఎంత పెద్ద గాయమైనా ప్రభు మీద విశ్వాసం ఉంచండి. దేవుడి గాయాన్ని కట్టి మిమ్మల్ని దీవిస్తారని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, అనేకులకు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అనేకులు నూతనమైనటువంటి వారు, నిరాశలో ఉన్నటువంటి వారు, అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, ఇక నా జీవితం వ్యర్థమని విసిగిపోయినటువంటి వారు మన వాగ్దానం, యేసయ్య వాగ్దానం విని వారు కూడా బలపరచబడడానికి, వారు కూడా స్థిరపరచబడడానికి, వారి గాయములు మాన్పుకోవడానికి అవకాశం మీరు కల్పించండి. ప్రియ దేవుని బిడ్డారా, షేర్ చేయండి, స్టేటస్ పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడి కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.